ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియోలో మనం అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ మరియు దర్శనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా మనం అరుణాచలం చేరుకోగానే రాజగోపురం వద్ద కొబ్బరికాయ మరియు హారతి కర్పూర బిళ్ళలు వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. రాజగోపురం నుండి కొంచెం ముందుకు రాగానే ఇంద్రలింగం ఉంటుంది. గిరి చుట్టూ మొత్తం మనకు 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, ఈశాన్యలింగం, కుబేరలింగం, ఇలా మొత్తం మనకు గిరి చుట్టూ 8 లింగాలు ఉంటాయి. మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయగానే 1 లేదా 2 కిలోమీటర్లకు ఒకసారి ఒక లింగం వస్తుంది. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అవ్వడం వల్ల చాలామంది భక్తులు ఉన్నారు. దానివల్ల మాకు గిరి ప్రదక్షిణ మొత్తం 8 నుంచి 9 గంటల సమయం పట్టింది. మనకు దారిలో భక్తులు చాలామంది ఫుడ్ మరియు వాటర్ బాటిల్స్ సప్లై చేస్తారు. అంతే కాదండి, దారిలో మనకు మెడికేషన్ కోసం డాక్టర్స్ మరియు టాబ్లెట్స్ కూడా ఇస్తారు. భక్తులందరూ ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటూ ముందుకు సాగుతారు. మనం దారిలో వెళ్తుంటే చాలామంది సాధువులు మరియు భిక్షగాళ్ళు ఉంటారు. వారికి మనకు దోచినంత ఇచ్చి ముందుకు సాగుతూ వెళ్ళాలి. మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాతే మనం దర్శనానికి వెళ్ళాలి. అరుణాచలంలో మనకు శివుడు అగ్ని రూపంలో దర్శనమిస్తాడు. ఇక పౌర్ణమి రోజు గిరి మీద మనకు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అది చూడడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. హైదరాబాద్ నుండి తిరువണ്ണామలైకి మొత్తం మనకు 575 కిలోమీటర్లు వస్తుంది. రైల్వే స్టేషన్లో దిగగానే మనకు ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. ఆటోలో మనకు రాజగోపురం వరకు 20 రూపాయలు తీసుకుంటారు. దారిలో మనకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ వినిపిస్తుంది. కుబేరలింగం దాటగానే మనకు మోక్షద్వారం వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టు భక్తులందరూ ఆ ద్వారం నుంచి బయటికి వచ్చి అక్కడే ఉన్న శివలింగాన్ని దర్శించుకొని బయటికి వస్తారు. ఇక్కడ చాలా రద్దీగా ఉండడం వల్ల మనకు 2 నుంచి 3 గంటల సమయం ఇక్కడనే పడుతుంది. సాయంత్రం 6 కావడం వల్ల భక్తులందరూ అక్కడే ఉండి దీపాలు వెలిగించి గిరికి చూపిస్తున్నారు. తిరిగి మనం రాజగోపురం వద్ద చేరుకోగానే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ టైంలో గిరి ఇలా ఉంటుంది. మేము మార్నింగ్ లేవగానే దర్శనానికి బయలుదేరాం. మాకు దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. మేము 50 రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల మాకు దర్శనం చాలా త్వరగా అయిపోయింది. అయిపోగానే మేము రాజగోపురం వద్ద ఉన్న నందీశ్వరుని దర్శనం చేసుకొని తిరిగి రూమ్కి బయలుదేరాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం అరుణాచలేశ్వరాయ నమః.